Hello guys, welcome to Voice of Cinema. Again, we are back with another teaser reaction. ఇక్కడ మళ్ళీ మనకి ఉదయ్ ఉన్నాడు. లాస్ట్ టైం మనం డార్క్ చాక్లెట్ టీజర్ రియాక్షన్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గ్లిమ్స్ రియాక్షన్ చేయబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకే, అది టీజర్. సరే, నీకు మొత్తం ఎట్లా అనిపించింది? ట్రామటైజ్ ఉన్నట్టుంది కదా. నాకా కాదు, ఫస్ట్ ఫ్రేమ్ కాన్సార్ ఓపెన్ అయింది. నాకు కంపేర్ కొన్ని చేయొద్దు కానీ ఆ, కొన్ని సినిమా షేడ్స్ అనిపించినాయి ఇట్లా. నేను అది యుగానికి ఒకలా. రీసెంట్ నువ్వు కొన్ని షార్ట్స్ గమనిస్తే నాని ప్యారడైజ్ గ్లిమ్స్ చూసినావా? ఉమ్, కొంచెం అదొకటి. దాంట్లోనే కొన్ని నాకు షార్ట్స్ ఎట్లా అంటే అది ఒకటి ఫేస్ మాస్క్ ఉంటది, ఆ గద్ద ఎస్ అనుకుంటా మరి ఎస్. అది. అదొకటి. ఇంకొకటి వర్డ్ యూజ్ చేస్తాడు మధ్యలో. ప్యారడైజ్ కాకి, ప్యారడైజ్ కాకి. కాకి. అంటే సేమ్ షార్ట్స్ ఇంకా వర్డ్ యూజ్ ఓకే. చేస్తాడు మధ్యలో. ఆ అది ఉన్నట్టుందిరా ఇన్ఫ్లుయెన్స్, ప్యారడైజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఉన్నట్టుంది. సో అదొకటి. అండ్ ఆ, కొంచెం సేమ్ అట్లనే అనిపించింది ఆ వరల్డ్ మొత్తం. కొంచెం డిఫరెంట్ వరల్డ్. హైలైట్ ఏంటంటే ఆ డైలెక్ట్ ఎక్కడ చేస్తుంది. అది ఈస్ట్ గోదావరి. అది మొన్న నేను నిన్న ఈవెంట్ కళింగపట్నం. లో ఓకే. చెప్పిండు ఈస్ట్ గోదావరి అన్నాడు, కానీ నాకు కొంచెము ఆడగా అనిపించింది ఆ స్లాంగ్ అంటే. ఇంకా బయట మాట్లాడినప్పుడా ఇప్పుడు సినిమాలో అంటే మాట్లాడేటప్పుడు నాకు కొంచెం. ఐఎమ్ కన్విన్స్డ్, నేనైతే కన్విన్స్డ్ ఆ డైలెక్ట్ కి. ఓకే. సినిమాలో కూడా అట్లనే ఉంటే చాలు, జర మన తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతే చాలు. అదే నేర్చుకుంటున్నట్ట, దాని మీద వర్క్ చేస్తున్నట్ట. ఇప్పుడు ఇది ఓన్లీ టీజరే కదా. ఓకే, ఇంతవరకు నాకు గ్లిమ్స్ నాకు ఇంకా తెలిసి, నాకు మనకి. చూసినంత వరకు కేవలం ఒక రెండు మూడు సినిమాలో ఒక రెండు మూడు సీన్ల లాగానే ఉంటుంది ఆ టీజర్. ఇప్పుడు మొత్తం మొత్తం టీజర్ లో నాకు భయం ఏమనిపించింది అంటే, ఆ, బై బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు అది చూస్తుంటే పీరియడ్ లాగా ఉంది. అవును. పీరియడ్ లాగా ఉంది. బై ఎనీ ఛాన్స్ మళ్ళా ప్రెసెంట్ టెన్స్ కి పెట్టి అటు ఇటు ఏమైనా స్విచ్ ఉంటదేమో, అట్లాంటి సినిమా ఏమో అనుకున్నా కానీ అట్లాంటిది ఏం లేదు. మరి పుసుక్కున పట్టుకొస్తే ఇక థ్యాంక్ గాడ్. నాకు కొంచెం నమ్మకం డైరెక్టర్ మీద. ఓకే, 2 సినిమాలు తీసిన 2 సినిమాలు బాగుంటాయి. ఎస్. రవికిరణ్వి అవును, బాగుంటాయి. కొంచెం బాగుంటాయి, అసలు స్క్రీన్ ప్లే బాగుంటది. సర్ప్రైజ్ ఇది, వీళ్ళిద్దరు కాంబో మళ్ళా. అసలు ఒక వేరే జానర్ మళ్ళా. దీన్ని ఫస్ట్ జానర్ కూడా మేక్ ఫిట్ ఓవర్. చేసేటట్లేదు ప్రస్తుతానికి. మేక్ జస్ట్ ఓవర్ టీజరే కదా, చూద్దాం. టైం ఉంది, తొందరపడద్దు. మేక్ ఓవర్ మేక్ ఓవర్ చాలా బాగుంది కొత్తగా. ఎస్. మామూలు లుక్ అందరూ. లుక్ బరాబర్ సెట్ అయింది. నేను కన్విన్స్డ్ అబ్బా ఫస్ట్ టైం. డైలెక్ట్ అయితే కన్విన్స్డ్. ఓకే, నాకు కూడా నచ్చింది. ఓకే, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చూడొద్దు. లాస్ట్ టైమే కింగ్డమ్ ఇట్లనే, అంటే కొంచెం ఆ నారేటివ్ కానీ కొంచెం సేమ్ ఉంటది ఇట్లనే.
అవును. సెటప్ నేరేటివ్ ఊరు అవును. అంత ఏదో చూపిస్తారా. సో అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండే, బట్ ఇది ఓకే, నార్మల్. హ్మ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా! ఈ ట్రైలర్‌లు చూసి మోసపోవుడు దాని నుంచి ఓవర్‌కమ్ అయిపోయినా. ఇంక మనం ఎక్సైట్ గాము ట్రైలర్‌లకి, టీజర్‌లకి. ఐఎమ్ ఆల్సో కన్విన్స్. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేవు. జస్ట్ ఆ స్లాంగ్ ఒక్కటి కొంచెం మోడ ఉండే నాకు. బట్ ఓకే, ఇంకా 1 ఇయర్ హ్మ్. టైం ఉంది కదా, పికప్ అవుతాడేమో. అంటే దిల్రాజు అన్నాడు మొన్న, నేర్చుకుంటుండు వాళ్ళ లాంగ్వేజ్. ఇంకా నువ్వు ఆ! గమనిస్తే రీసెంట్లీ ఒక 2-3 మూవీస్ లో ఆ స్లాంగ్ పెట్టి స్లాంగ్ వాడుతురు బయట. అంటే మన తెలుగు కాకుండా ఈ ఓకే. ఆంధ్ర స్లాంగ్ వాడుతురు. మనకి చాలా ఆడగా అనిపిస్తుంది స్క్రీన్ మీద. సెట్ అయితలేదు. రీసెంట్లీ మాస్ అరే! మహారాజాల. ఇదెప్పుడు మారుతదో అర్థం గాదు. తెలంగాణ డైలెక్ట్ పెడతారు. ఆ హీరోకి అసలే అవును. రాదు. అవును. దాన్ని కిచిడి కిచిడి చేస్తాడు. ఇప్పుడు ఆంధ్ర డైలెక్ట్ పెడతాడు. తెలంగాణ హీరోని పెడతారు. ఓకే. ఉమ్. కూల్. నాకు లాస్ట్లీ మొన్న మాజాదర్ సినిమా రవితేజది. ఆ సినిమాలో అసలు 'మాస్ జాతర' తీసుకో, 'వాల్తేరు వీరయ్య' తీసుకో, ఇట్లా సర్రుమంటది. యా అంటే ఆ యాక్సెంట్ రాదు. ఎందుకు అంత కష్టపడాలి? వచ్చినోళ్ళనే పెట్టొచ్చు. ఇరికియడం ఎందుకు యాక్సెంట్? ఎస్. హ్మ్. అది. సో బట్ దిస్ ఓకే. టైమ్ కామ్ డౌన్. దిస్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ కొడితే చాలు నాకు. విజయ్ ఓకే. దేవరకొండ హిట్ కొడితే చాలు. అండ్ ఒక లెట్స్ మ్యూజిక్ వెయిట్. ఎవరో కొత్త అయింది అనుకుంటా నువ్వు. సో ఈజ్ ఫ్రమ్ 'క్రిస్టోఫ్ మలయాళం. జేవియర్' ద మ్యూజిక్ 'బ్రహ్మయుగం' డైరెక్టర్ ఇస్ మ్యాడ్‌నెస్ ఫ్రమ్. బ్రో. ఎస్. హ్మ్. సో మలయాళం కాబట్టి ఓకే. అంటే వీళ్ళు నాకు అప్పుడే రాజశేఖర్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ వినగానే, ఆ పేరు వినగానే ఇక మలయాళం నుంచి పట్టుకొచ్చిరేమో అనుకున్నాను. బట్ ట్రైంగ్ గుడ్. హ్మ్. మళ్ళీ కొత్త రొట్టెగాలని వాడకుండా కొంచెం ట్రైంగ్ గుడ్. జస్ట్ 'రొట్టెగాళ్ళు' ఎవరు బ్రో? ఏం నాకు వదిలే. నా నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ వేరే మూవీ ట్రైలర్ లో మాట్లాడదాం కదా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పక్క వస్తాడు, అప్పుడు మాట్లాడదాం. ఓకే. ఓకే. కూల్. అంటే నువ్వు ఇంకా దీంట్లో హ్మ్. ఎమోషన్స్ కూడా బాగున్నట్టు. నేను లాస్ట్ టీజర్ లో షార్ట్ చూస్తే వాటర్ లో నలిసి కీర్తి సురేష్ మరి ఎవరో మరి అది తెలీదు. ఆహ్, హ్మ్. 2 షార్ట్స్ లో, ఒక కాదు. షాట్ లో అబ్బాయి ఉంటాడు, ఒక షాట్ లో అమ్మాయి ఉంటది హ్మ్. వాటర్ లో. నువ్వు ఓకే. గమనించినది. ఏదో సో ట్రామటైజ్డ్‌గా కాళ్ళు యా, కట్టేసినట్టు అట్లా చూపిచ్చిర్రు గదా! అదే సంథింగ్ ఎమోషన్స్. హ్మ్. నువ్వు ఏదో ట్రామా మామూలుగా ఉన్నట్టుంది. ఎమోషన్స్ బాగా తీస్తాడు ఈ డైరెక్టర్. నువ్వు మామూలుగా ప్రీవియస్లీ ఏ హ్మ్. సినిమా, అదే మన విశ్వక్సేన్ సినిమా కూడా కొంచెము కనెక్టివిటీ ఏ బాగుంటది. ఏ స్టోరీ అది నా కనెక్టివిటీ చాలా ఫేవరెట్ బాగుంటది. సినిమారా. అదే అది అశోకవనంలో 'విశ్వక్ అర్జున సేన్' కళ్యాణ్. ఫిల్మోగ్రఫీలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అది. చాలా సూపరుంటది సినిమా. బ్యూటిఫుల్. అంటే మనని ఆ స్టోరీతోని కనెక్టివిటీ చేస్తాడు. ఇది ఒకటి, రాజావారు రాణి గారు అని. హ్మ్. సో ఐ హోప్. బట్ ఫస్ట్ టైం మాస్ జానర్ షిఫ్ట్ అవుతుంది డైరెక్టర్. ప్రీవియస్ 2 మూవీస్ హ్మ్. ఫ్యామిలీ మూవీస్, బట్ దిస్ టైమ్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఫుల్లీ మాస్ జానర్. అయ్ అసలు క్రేజీ జానర్ స్విచ్ కదా ఇది. యా. అండ్ ఒక మేక్ ఓవర్ ప్రాపర్. చాలా బాగుంది. హ్మ్. హ్మ్. నేను అసలు విజయ్ దేవరకొండ అప్రిషియేషన్ చేయాలి మనం. కింగ్డమ్ లో మేక్ ఓవర్ చాలా, అది బాగుంటది. ఎఫర్ట్స్ చాలా పెడుతున్నాడు కానీ కొంచెం అటు ఇటు మిస్ అవుతున్నాయి సినిమాలో. ఆ మాటకొస్తే ఎఫర్ట్ ప్రతి సినిమాకి ఉంటదిలే. ఆ, నీకు లైగర్ నుంచి ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాడు కానీ బట్ ఎన్నో మిస్ అయిపోతుంది. ఐ హోప్ దిస్ మూవీ డస్ నాట్ డిసప్పాయింట్ అస్. హోపింగ్ ఫర్ ద బెస్ట్. హ్మ్. ఆల్రైట్. అండ్ మూవీ రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్. సో 1 ఇయర్. 1 ఇయర్ ఉంది ఇంకా. టేకింగ్ టైం. ఓకే, టైం తీసుకున్న పర్వాలేదు. మాకు మాత్రం మంచి మూవీ కావాలి. హ్మ్. ఓకే, దట్స్ ద వీడియో గాయస్. నాకైతే నచ్చింది టీజర్. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఐ హోప్ దిస్ టైమ్ విల్ గెట్ అ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ. అండ్ అంతే. మళ్ళీ అంతే. మనం నెక్స్ట్ టీజర్ లో ఆ ట్రైలర్ రియాక్షన్ కలుసుకుందాం. అంటే మనకి సంక్రాంతికి చాలా మూవీ రిలీజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకో 1 వీక్ లో ట్రైలర్ సెటిల్ అని డ్రాప్ అవుతాయి మూవీస్. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వస్తే హ్మ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మాకు కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాయిస్ ఆఫ్ సినిమా అని. వెళ్ళి అక్కడ కూడా ఫాలో హ్మ్. కొట్టండి. అక్కడ మీకు డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ మళ్ళీ హ్మ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.